గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో వింటున్నాము కొన్ని కొన్ని పర్టిక్యులర్ క్యాస్ట్‌లో అమ్మాయిలు చాలా తక్కువగా ఉన్నారు అని చెప్పి, అవును. అబ్బాయిలు చాలా ఎక్కువగా ఉన్నారు. ప్లస్ ఏజ్ కూడా ఎక్కువగా అయిపోతుంది. అవును. పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఒకవేళ అమ్మాయిని సెట్ చేసిన ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటోంది అని చెప్పి చాలా వరకు అవును. వింటున్నాం. ఇలాంటివి మీ దగ్గరకొచ్చాయా ప్రొఫైల్స్? వస్తే ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? వస్తున్నాయండి. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ సెక్టార్ గాని, వివిధ సెక్టార్‌లలో మినిమమ్ 30 అబోవ్ ఉన్న వాళ్ళు వస్తున్నాయి. హ్మ్. ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం 30 ఇయర్స్ దాటితే స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. అవును. తల్లిదండ్రులు గాని, పిల్లలు ఆలోచించి 25 ఇయర్స్ నుంచి అంటే హ్మ్. కొత్తగా జాబ్ వచ్చిన టైంలోనే మీరు మ్యారేజ్ ప్రపోజల్‌కి ముందుకు రండి. హ్మ్. మీరు ఎంత లేట్ చేస్తుంటే ఏందంటే మీ ఏజ్ గాని, నెక్స్ట్ సంతానం విషయంలో గాని మీకు పర్సనల్‌గా ఇబ్బంది జరుగుతుంది. హ్మ్. అందువల్ల మీరు 25 ఇయర్స్ నుంచి ప్రయత్నం చేస్తే బాగుంటదని నా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు మామూలుగా సంబంధం చూసే వరకే మీ బాధ్యత. లేదు అనంటే ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్ వరకు మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుందా? ఎలా ఉంటుందండి? మాది ఎంగేజ్‌మెంట్ వరకు ఉంటదండి మా హ్మ్. ప్రయత్నము. ప్రయత్నం చూపెడతాం, పెళ్లి చూపులు చూపెడతాము. హ్మ్. మధ్యవర్తిత్వం మా మీడియేటర్ ద్వారా చేస్తేనే మీకు బావుంటది. హ్మ్. థర్డ్ పర్సన్ అనే వ్యక్తి ఉంటే మీకు కొన్ని విషయాలు పర్సనల్‌గా చెప్పే విషయాలుంటాయి, చెప్పని విషయాలుంటాయి. అది అవును. నా ద్వారా మూవ్ చేస్తే ఏందంటే మీకు 2 కుటుంబాలు కలవడానికి పాజిటివ్‌గా ఎక్కువుంటుంది. హ్మ్.